కర్రీ పాయింట్కి వచ్చాను. కర్రీస్ కావాలని. ఇక్కడ ఆ కర్రీస్ పాయింట్ పేరు చూడండి ఎంత వెరైటీగా ఉందో చూపిస్తాను. ఈ మధ్య రకరకాల పేర్లు ఉన్నాయి. చూడండి కరివేపాకు తెలుగు కిచెన్ అన్నమాట. తెలుగు కిచెన్ కరివేపాకు. ఏం తీసుకున్నావురా? ఒకటే తీసుకున్నావా? తీసుకోపోయి గుడ్డు గుడ్డు నేను ఇవ్వదు తన్ను మండే వచ్చిందంట. పచ్చడి పచ్చడి చూద్దాం. కరివేపాకు అన్న ఇదేం పచ్చడి? బీరకాయనా? టేస్ట్ బాగుంటుందన్నా బీరకాయ పచ్చడి? వేసాను ఒకటి కొద్దిగా వేసాను చూద్దాం. చేతికి బీరకాయ పచ్చడి వేస్తున్నాను టేస్ట్ వద్దామని. నువ్వు కూడా వచ్చి వదిలా ఓకే. అది తీసుకున్నా. ఏం తీసుకున్నా? బెండకాయ కర్రీ సార్. అన్న మిల్స్ కూడా ఉంటాయా? మరి అది వద్దు. మనకి ఇప్పుడు స్పైసీ కావాలా? అదే వాడు చికెన్ పచ్చడి తీసుకురామన్నాడు. పికిల్స్ ఏముండవు కదన్నా మన దగ్గర? ఏదో పూట గడవకపోతే మనం బయట తినొచ్చు, కానీ ఈ బయట తయారు చేసేటివి బాబోయ్ బాగలేదురా. బీరకాయ పచ్చడి మన ఇంట్లో చేస్తే ఎంత బాగుంటుంది. బీరకాయన సోరకాయన దొండకాయన ఇంట్లో చేస్తే అద్భుతంగా ఉంటాయి. ఏమో బయట ఏందో ఆ కిచెన్లు వెరైటీగా ఉంటాయి. చేతులు వేసుకుని చూసి నాకగానే బా నా నరాలన్నీ కదిలిపోయినాయి. ఏమి చూరాడా చక్కగా ఎప్పుబే ఏదో తీసుకున్నా అంతే. అంతే. సరే నేను ఆడదాకా డ్రాప్ చేయాలన్నమాట. కర్రీస్ పట్టే చెప్తున్నా కదా, మన ఇంట్లో తయారీ వీలైతే మన సొంత మన ఇంట్లో తయారు చేసుకొని ఏం తిన్నా మనకు మంచిది. బయట తింటే ఇంకా వాళ్ళు డబ్బుల కోసం అంత క్వాలిటీగా ఏం తయారు చేస్తారు. మన మూర్ఖత్వం కాకపోతే హ్యాపీగా వీలైనంత వరకు మనం చిన్నగా ఏదైనా 4 ఉల్లిపాయలు కోసుకొని ఫ్రై చేసుకున్నా హ్యాపీ. అంత టేస్ట్ ఉంటుంది. ఏ కూరలు నేను కర్రీస్ పాయింట్లో ఏ కూరలు తిన్నా అంతంత మాత్రమే. ఎక్కడనో అరకూరక అరే కాకతీయనా ఏదో చెప్తావు కదరా, కాకతీయ